ఎవరిని అన్న కొంచెం సౌండ్ లేకపోయేది. ఎవరినంటే నిన్నే. మరి నిన్ను నేను ఇక్కడ అందరికీ తెలుసు. ఈ ఊళ్ళో దొంగతనం చేసావా? నోర్మే, దొంగతనం గట్రేం చేయలేదు. దట్స్ ఓకే, నేనేం చేయలేదు. నేను ఇక్కడ అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే నా పేరు బాబు. ఏ బాబు? చంద్రబాబు. చంద్రబాబు కాదేవో. నా ఫేస్ చూస్తే నీకు అర్థమైపోతుంది. చూసావా? యా. ఏ బాబులో ఉన్నాను? సంపూర్ణేష్ బాబులే ఉన్నా. సంపూర్ణేష్ బాబా? నన్ను కొంచెం మహేష్ బాబులో ఉన్నామంటారు తెలుసా? ఏనువా మహేష్ బాబులో ఉన్నా. మహేష్ బాబులే ఉండవు. మరి ఎలాగుంటానరా? మసిబాబులే ఉంటావురా. మసిబాబా? కొంచెం జబర్దస్త్లో హైపర్ ఆదిలో ఉంటానరా. ఆదిలే ఉండవు. మరి ఎలాగుంటాను? కాకినాడ సంతలో గేదెలే ఉంటాను. నోర్మే, ఇంకో మైక్ ఏదో నాన్నలో ఉందా? అదేనా? ఓకే ఓకే. దట్స్ గుడ్. అయితే ముందుగా పరిచయం చేసుకోవాలి. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు నాని. సర్లే కానీ. సరే, మరి కార్యక్రమంలో ముందుగా వెనకాల అనకూడదు. కార్యక్రమంలో ముందుగా వెనకాల ఏమైందిరా? ఏంటి సత్యాత్రుడు? ఏంటి లేదు సత్య చాలు. ఏం సర్దట్లేదు, ఆయన వెళ్ళిపోతున్నారు. యా సరే కానీ మాట్లాడదాం. కార్యక్రమంలో ముందుగా చెప్పు. కార్యక్రమంలో ముందుగా వెరీ గుడ్. కార్యక్రమంలో ముందుగా అడుగు పెడదాం. చెయ్యి ఎడదాం. నోర్మే, చెయ్యి ఎడదాం అనరు, అడుగు పెడదాం అంటారు కార్యక్రమంలో. యా సార్, నీ పేరేంటి? డీజే టిల్లు. డీజే టిల్లు. యా ఓకే. స్కూల్లో పేరేంటో? స్కూల్లో పేరు ఇంకోటి. ఏంటి నీ పేరు స్కూల్లో? సింగనాథం. సింగనాథం. యా. ఇంటి పేరు ఏంటో? జీలకర్ర. అంటే నీ పేరు సింగనాథం జీలకర్ర? కాదురా నాయన. మరేమిటో? సింగనాథం జీలకర్ర. స్వతహాగా ఇంటి పేరు ముందు వస్తుంది, వెనకాలం ఆవిడ వస్తుంది. అలా కాదు కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి యా అందరికీ పద్ధతిగా నమస్కారం అనో వందనాలనో చెప్పు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్. వందనాలు చెప్పను. వందనాలు చెప్పు. ఏరా అందరూ వందనాలు చెప్పుకోలే. మరి నీకేం కావాలి? వంద ఇచ్చేవాడు లేరు. అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి యా పరిచయం చేసుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేనా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చాలా దూరం. ఎక్కడో? వాటికన్ సిటీ. యా ఓకే. టిల్లు గురగారం. మరి వీళ్ళందరితో మాట్లాడాలి కాబట్టి యా నీకు పెళ్ళి అయిందా? నీకు అయిందా? నాకు ఇంకా అవ్వలేదురా. ఇంకా అవ్వదులేరా. ఎందుకు అవ్వదు? ముసలికి అవ్వదు. నోర్మే, నువ్వు జాగ్రత్త మాట్లాడడానికి ఇక్కడ పెట్టి నీ చెత్త కొట్టిడే. నీకు దేశా ఏంటి? నా వెనకాల ఎవరైనా తెలిస్తే షాక్ అవుతావు. నీ వెనకాల ఎవరైనా తెలిస్తే షాక్ అవుతానా? యా ఎవరు ఉన్నారా? ఈ స్టాఫ్ అంతా వెనకాల ఉన్నారా? ఎవర్రా? పవన్ కుమార్ గారు మా సారే. ఈ సారే? యా. మేడం వచ్చారండి. ఈ మేడం రా? అనిషా మేడం. అవునా? సార్ నీకు తెలుసా? తెలిసినా నాయన. సార్ తెలుసు, చాలా తెలుసు నాకు. ఆహా, సార్ చాలా పద్ధతిగా ఉంటారు. అవునా? యా ఓకే. ఇంకెవరు ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ? ఇంకానా? హెచ్ఆర్ గారు ఉన్నారు కదా. హెచ్ఆర్ గారు ఎవర్రా? ఎప్పుడైనా ₹1,00,00,000 చూసావా? ₹1,00,00,000 నేను ఎప్పుడు చూడలేదురా. ఆ ₹1,00,00,000 మనిషిలో చేశారనుకో ఆయన అవుతారు. ఎవర్రా ఆయన? కోటేశ్వరరావు గారు. సార్ హ్యాపీగానే అవుతున్నారు. మేడం గారు రాలేదేమో. నోర్మే, మేడం గారు వచ్చి ఉంటారు. సార్ మేడం వచ్చారా సార్? మ్యారేజ్ అవ్వలేదు సార్. అదృష్టవంతుడు.
సార్ మ్యారేజ్ అయిందా సార్ అవ్వలేదా? కానీ సార్ చెప్పట్లేదు, మనసు రావట్లేదు. అదేంట్రా, ఏ మగారైనా అంతేరా, ఏ మగాళ్ళైనా అంతే. ఎవరు చెప్పారు నీకు ఈ సీక్రెట్? ఇంకెవరు? నావి శ్రీనివాస్ గారు. నావి శ్రీనివాస్ సారా? యా. ఎవర్రా నావి శ్రీనివాస్ సారు? చూడలేదా? నేను చూడలేదు. సరిగ్గా చూడరా నాయనా. కట్అవుట్ చూసుకొని కొన్ని అమ్మాయిలు డూడ్, కట్అవుట్ చూసుకొని కొన్ని అమ్మాయిలు డూడ్ అనుకుంటారు. యా. అబ్బో, అయితే నీకు ఆయన కూడా తెలుసు? నాకు ఇంకా తెలుసు. ఎవరు తెలుసురా? ఇంకానా? అదిగో ఆయనే. ఎవర్రా? బాలయ్య ఫ్యానం. ఎవర్రా? వీరేంద్ర సార్. ఏంట్రా? పేరులోనే వీరత్వం ఉంది. అవును, పేరులోనే వీరత్వం ఉంది. అదే నాకు ధైర్యం రావాలంటే, నీకు ధైర్యం రావాలంటే 94 నోర్మే. అలా కదా, పేరులో వీరత్వం ఉంది. సూపర్ సార్ మీరు, నిజంగానే. వెరీ గుడ్. మేడం గారు వచ్చారండి. ఆయన మేడం గారు కూడా రాలేదా సార్? అందుకే హ్యాపీగా ఉన్నాడు ఆయన. నోర్మే. సార్ ఇంకెవరు ఉన్నారు? అయ్యో, ఇంకా ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు ఇక్కడ? రాజ్యలక్ష్మి గారు. రాజ్యలక్ష్మి గారు ఎవర్రా? జాగ్రత్తగా మాట్లాడరే. ఎందుకు? తోలు తీసేద్దాం. ఎవర్రా? రాజ్యలక్ష్మి మేడం రా. అవునా? అది మేడం హ్యాపీగా నవ్వుతున్నారు. నవ్వుతున్నారు అనుకో. మమతల తల్లి. అబ్బా, నవ్వుతే మమతల తల్లి. మరి కోపం వస్తే శివగామి. శివగామి ఆడు మాటే శాసనం. అబ్బో, ఇంకా ఉన్నారు ఇక్కడ. ఇంకా ఉన్నారా నాయన? ఎవరున్నారు? అదే లక్ష్మి గారు. లక్ష్మి గారు ఎలా ఉంటారు? రాజ్యలక్ష్మి గారికి ఆపోజిట్ ఆవిడ. నాకు డౌటే గురు. ఏమని డౌట్ రా? లక్ష్మి గారికి నోట్లో 400 లేదా అని. అంటే ఏంటి? సైలెంట్గా ఉంటారా? వెరీ గుడ్. వాళ్ళ సార్ దగ్గర అసలు రూపం వస్తుంది అంటున్నారు. సార్ దగ్గర కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఓకే. యా. ఇంకెవరు ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ? ఇంకా ఉన్నారు నాకు. ఎవరు? జావిలి గారు. ఎవర్రా? జావిలికి వెన్నెలకి. జావిలి మేడం ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు ఆవిడ. ఎప్పుడు నవ్వుతారా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆయన. అదృష్టం ఏమండి, అలా నవ్వుతే చాలా సంతోషం. కానీ అప్పుడప్పుడే డౌట్ వస్తుంది నాకు. ఏమోనో, నవ్వుతున్నప్పుడు అంత సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని. కొంతమంది సౌండ్ వచ్చేలా నవ్వుతారు, తప్పే ఉంది. ఆ జావిలి గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వెరీ గుడ్. అలా నవ్వుతుండే సూపర్. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ నీకు? ఇంకానా? ఎవరున్నారు? మూర్తి గారు రా. మూర్తి గారు ఏర్రా? ఆయన రిటైర్ అయిపోతున్నారు కదా. ఎవరు? మూర్తి సారే. మూర్తి సార్ రిటైర్ అయిపోతున్నారు సార్ ఇంకో 6-7 monthsలో. అవునా? అందుకనే బాధగా ఉంది. మూర్తి సార్, ఐ లవ్ యూ. అదేంట్రా? ఆ సార్ అంటే ఇష్టం. ఫారెన్ వెళ్ళినా సరే పిలిచేస్తాం సార్. మీరు ఫారెన్ వెళ్ళినా పిలిచేస్తాడండి సార్. వెరీ గుడ్. ఎందుకో? అక్కడి నుంచి తీసిరమ్మంటాం. అక్కడి నుంచి ఏం తీసిరమ్మంటావురా? కేక్. ఓకే. నువ్వేమనుకున్నావు? నేనేమనుకోలేదులే. టైం ఎంత అయింది? టైం 10 PM వరకు అయింది. 8 PM అనుకున్నావా? 8 PM అనుకోలేదు. సరే, ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? హలో గురు. ఆయన సీరియస్గా టైం చూస్తున్నారు. సీరియస్గా టైం కాదు సార్. మా ఓడి అడిగింది ఆ PM కాదు, అది వేరేది. ఏంటది? అది అరకు దగ్గర. నోర్మే. సరే కానీ ఇంకెవరు ఉన్నారా? మూర్తి సారు. మూర్తి సార్ గురించి ఒక మాట చెప్పరా? ఆయన పవర్ గ్రిడ్ గైడ్ ఆయనే. అన్ని నీట్గా వెళ్ళారు, ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ సార్. ఇంకెవరున్నారు? ఇంకానా? ఎవరున్నారు? రాజుగారు. ఏ రాజుగారు రా? భీమవరం వెళ్ళిపోయారు ఆయన. భీమవరం రాజుగారు. యా. ఆయన ఇక్కడ లేరంట. ఆయన సౌండ్ పార్టీ ఆయన సైన్ పార్టీ. ఈరోజు ప్రభాస్ బర్త్డే కదా. అవును, ప్రభాస్ గారు బర్త్డే. అక్కడికి వెళ్ళిపోయింటాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోయారా? యా. వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారు మరి? ఇక్కడ ఇంకో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈయన సార్. ఎక్కడ సార్ శ్రీనివాస్ గారు? ఇందాక నుంచి నవ్వుతున్నారు సార్. మగాళ్ళు నవ్వుతే సూపర్ ఉంటుంది. అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? ఇంకా చెప్పేనా? చెప్పు. కృష్ణ గారు. ఎవర్రా? కృష్ణ గారు గురించి ఏదైనా చెప్పు.
చూడ్డానికి అలాగ ఉంటారు కానీ వద్దులే కొట్టేస్తాడు ఆయన. ఏమైందిరా అసలే పట్టలేదు ఆయనకి. ఒక తన్ని తన్నాడు అలాగే తన సార్ మంచోళ్ళే కదా మీరు. అదో కృష్ణ సార్ చాలా మంచివారు, నీకు కూడా ఉంచుతారా కొంచెం ఏమిటి జాగ్రత్తగా మాట్లాడు. ఓకే యా. ఇంకెవరున్నారు నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు? నాకు స్టాఫ్లోనా ఎవరున్నారు? సంతోష్ గారు. సంతోష్ గారు ఎవర్రా? మీరు సంతోషంగా ఉండాలి సార్. సుఖీబావా సుఖీబావా గారు. ఇంకెవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు అయితే డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ ద ఫైర్ విల్ ఫైర్స్ యూ. ఎవర్రా? ఎస్ నాయుడు గారు. ఎస్ నాయుడు గారు ఎక్కడ ఉన్నారా? ఎప్పుడు కోపంగానే ఉంటారా నాయన? సార్ ఎస్ నాయుడు గారు ఎవరు సార్? ఇప్పుడు నవ్వుతున్నాడు ఆయన. ఏమో నాకేమో సార్ కనపడట్లేదు. ఆయన ఆయన ఎందుకు ఎప్పుడు అంత కోపంగా ఉంటారు? నీకు ఆ విషయం తెలుసా? ఊర్మిళ మేడం గారు కోపం అంతా మా మేజీ ఇచ్చేస్తారు ఆయన. ఊర్మిళ మేడం ఎవర్రా? సార్ గారి సార్ గారి మేడం. సార్ గారి మేడం. నాయుడు గారు అయ్యి బాబా కోపంగా ఉన్నారు సార్. కొంచెం కూల్ అవ్వండి సార్. రాయించుకోండి ఎంతనే డోర్మే. ఏం కొట్టరు సారు. సార్ అంటే అప్పుడు వర్క్లో దిగితే అంత సీరియస్గా ఉంటారు అంతే ఆయన. నిజంగానా? నిజంగా. ఇంకేమున్నారు ఇక్కడ? ఎవరు? సంతోష్ గారు. సంతోష్ గారు మాట్లాడట్లేదు. అవిజ్ఞ గారు. అవిజ్ఞ గారు ఎవరండి? వచ్చారా? ఎవరు రాలేదా? మేడం మీరేనా? ఆ సార్ కనపడతలేదేంటి? సార్ ఉన్నారా సార్? బయటికి వెళ్ళారేమో. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? హాస్పిటల్కి. ఏ హాస్పిటల్ రా? 9ంటికి కట్టేస్తారా నాయన? నోర్మే 9ంటికి కట్టేసి హాస్పిటల్ ఇవ్వడు. అయ్యో మా సార్ ఉన్నారు. సంతోష్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కానీ ఒక విషయం తెలుసా? సంతోష్ గారు నాతో మాట చెప్పారు. నీతేం చెప్పారురా? నా దగ్గరకు వచ్చి ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యారు సార్. ఫీల్ అయ్యారు సార్ వీడి దగ్గరకు వచ్చి. సాటి మగాడిగా చెప్పుకున్నారు ఆయన బాగా. ఏం చెప్పుకున్నారా? సంతోష్ గారు ఆ మేడం గారు ఉన్నారు, ఆవిడ ఉన్నారు. ఆవిడ ఐ లవ్ యూ చెప్పదంట. చెప్పదు. ఇప్పుడు చెప్పకపోతే మంచిదే కదా. ఆవిడ చెప్పకపోతే చెప్పబోయింది. ఇంకెవరు చెప్పడం ఊరుకోదంట. అలాగే ఉండదురా బాబు. అలాగే ఉండదు పాపం. సంతోష్ సార్ సార్ అలా ఏం కాదు కదా సార్. ఆయన చూస్తే శ్రీరామచంద్రులా ఉన్నారు. సరిగ్గా శివుడు. సరే నాకెందుకు అలాగే కనిపిస్తున్నారు? నాకు అలా కనిపించట్లేదు. మరి నీకు ఎలా కనిపిస్తున్నారు? రామ కాదు మరేంటో రామ నోర్మి. సరే కానీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా. యా. ఇప్పుడు ఇంకెవరున్నారు ఈ స్టాఫ్ అందరిలోనా? ఇంకెవరున్నారు? చాలా పేర్లు మర్చిపోయారు. మరి మర్చిపోయాడు సార్ పేర్లు ఏమన్నా? ఎవరి పేరు మర్చిపోయారా? ఆ స్టాఫ్తో పాటు ఇంకా ఉన్నారు. ఎవరున్నారా? ఓ బాబూజీ. బాబూజీ ఎవర్రా? సెక్యూరిటీ వాళ్ళు. బాబూజీ బాయ్. ఎవరు? అలే బాబూజీ సార్ నమస్తే. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన ఎందుకు లోపల కుదరండి? నేను మర్చిపోయావా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆయన లోపల కుదరదు. యూనిఫామ్ తీసేశారే? అవును యూనిఫామ్ తీసేశారు. సార్ ఫుల్లాగా ఉన్నాడు కదా? అవును ఫుల్లాగా ఉన్నారు. ఇంటికి వెళ్ళాక పులి మీద దొరకదే కూర్చుంటారు. పులి మీద దొరకదే గురించి కాదే బాబు. యా. సరే బాబు సార్ నీకు తెలుసా? నాకు తెలుసు సారు. వెరీ గుడ్. ఇంకెవరు తెలుసు? ఇంకోరు ఉన్నారా? ఎవర్రా? నోట్లో నాలుక. ఎవర్రా? సుబ్బు ఎవరండి? సుబ్బు ఏం చేస్తుంటాడు? అన్నిట్లో ఏలాడుతుంటాడు. నోర్మే అలాగనకూడదు. ఆల్రౌండర్ అనాలి. సరే అది పద్ధతిగా మాట్లాడాలయ్యా. సుబ్బు గారితో చెప్పు. సుబ్బు గారు ఎక్కడున్నారా? కుర్రాడే సుబ్బు గారు. అవునా? యా. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. ఏముంటాయిరా? తాళాలా? కాదే సీక్రెట్లు అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. యా. మరి ఏం చెప్తావు? వెళ్ళిపోయినప్పుడు మాకు కూడా సీక్రెట్ ఇవ్వండి. ఏం సీక్రెట్ అది? చెప్పకూడదు. సరే చెప్పకూడదు. యా. ఎవరికి చెప్తాం మరి? వీరేంద్ర గారికి మాకు తెలుసు, సార్కి నీకు తెలుసు. మామూలుగా ఉండదు మాతో. సార్ నిజమా? ఇద్దరం కూర్చున్నాం అనుకో, మీ ఇద్దరు కూర్చుంటే కిటికీలు తెల్లారుతాయి. నోర్మే కిటికీలు తెల్లారడం అంతే ఉండదు. సో జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. యా. ఇంకెవరు ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఎవరు? ఎలీషా.
అలీషా లేడా అలీషా గారు? ఏ అలీ యూ సింగిల్, ఐ సింగిల్. ఎవరు అలీ? ఆటగాడాడు. అలీ పాపం అలీషా మంచోడు కుర్రాడు. ఇదిగో ఒక విషయం తెలుసా? ఏంట్రా ఈ రోజు ఒకరు రాలేదులే కానీ వచ్చుంటే రచ్చ అయిపోతుండ్రా బాబా. ఎవర్రా? చల్ల. ఎవరండి చల్ల అంటే? చల్లారావు గారు. ఏం చేస్తారైనా? ఏం చేయడని అడుగు. మామూలుగా డ్యాన్స్. చల్లారావు గారా? ఆయన ఆ వయసులోనే అలా చేస్తున్నాడంటే మామూలుగా ఉండదులే. ఇంకెవరున్నారా? ఇంకో విషయం తెలుసా? ఏంట్రా? ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం జరిగిందనుకో, ఈ రోజు నువ్వు వచ్చావు కదా. అవును నేను వచ్చాను. మామూలుగా యాంకరింగ్ ఎవరు చేస్తారు తెలుసా? ఎవరు? సురేంద్ర గారు. ఎక్కడ సార్? నమస్కారం సార్. తెలుసా సురేంద్ర? తెలిసిన నాయన. ఎవరు? యంగ్ అండ్ డైనమిక్. యా. ఏం చేస్తుంటారు ఆయన? పులిహార కలుపుతుంటాడు ఆయన. మంచోడే, చక్కగా ఆయన. లేదు సార్ జోక్గా అన్నాడు సార్. ఫీల్ అయ్యారా? ఏంటి సార్? కరెక్ట్ గానే చెప్పు అన్నారా? మరి ఏంటనుకున్నా? మా సర్కిల్ అలాగ ఉంటుంది. మీ సర్కిల్ అలాగ ఉంటుంది. నేను నువ్వు సురేంద్ర గారు చిన్నప్పుడు చీకటి ఏం చేశారు? నేను నువ్వు సురేంద్ర గారు చిన్నప్పుడు చీకట్లో బ్రో ఏం చేశారు బ్రో? ఏం చేశారు చెప్పేనా? చూసుకో, మామూలుగా ఉండదు మళ్ళా. సరే ఏం చేశారా? సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్తే పర్లేదు పాపం. ఆయన ఏదనుకున్నాడు? ఆయన చెప్పేతను అనుకున్నారు పాపం. చెప్పడు సార్, సీక్రెట్లు దాస్తారు. నాకు కూడా దాయండి అయిపోయాక. నోర్మే నీకు ఏంటి దాని నుంచి దాయమో అన్నావు. అందలే ఒకటి తాయిలం. ఇంకెవరున్నారు? మానస్ ఎవరండి? ఎవరండి? ఒడిస్సా సార్. ఒడియానా? మిస్సింగ్ వారద్య హో ఏ దోసి మాటి రే చారీ ఝాంటి మిటి రే ఏ పద్ధతి కొనే లేకిట్లే. సార్ ఒడియా కరెక్టేనా? కరెక్టేనా? థ్యాంక్ యూ. ఎలా రా సార్? ఇట్రా రామరా వచ్చిందండి. వయ్యా మన దగ్గరకు ఒక అమ్మాయి ఇచ్చింది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. అయ్యో ఏమైంది ఒకసారి చూడు. అమ్మాయి ఇచ్చింది. ఏమైందిరా? నావి శ్రీనివాస్ గారు. ఆయన ఏం చేశారు? ఆయనే మా పెళ్లి పెద్ద. నోర్మే మీ పెళ్లి పెద్ద ఆయన. జాగ్రత్తగా మాట్లాడు. ఏం కంగారు పడకు. నాకు బ్యాక్ బోన్ ఉన్నారులే. బ్యాక్ బోన్ ఎవరున్నారా? కోటేశ్వరరావు గారు రా. అందరూ సార్ పేర్లు చెప్తున్నా. మేడం ఎవరు లేరా? బ్యాక్ బోను ఉన్నారే. ఎవరు? సైలెంట్గా ఉంటారు, అన్ని నడిపించేస్తారు. ఎవర్రా? వాణి మేడం అని. వాణి మేడం. ఓయ్ ఇలా రా. హలో కమాన్ రండి. హాయ్. అయ్యో సార్ మాట్లాడు బాగు. ఎడవాళ్ళు చేసేవేంట్రా? ఎడవాళ్ళడం కాదే. సిగ్గు అంటారు దాన్ని. అబ్బో సిగ్గు అంటారు. నీకులా సిగ్గులేనోడు కాదు నేను. నోర్మే మాట్లాడు. హాయ్. దగ్గరకు రా. భయపడింది రే. చూడు ఆ పాప భయపడింది. ఏం కంగారు పడకలే. ఆడళ్ళు ఇప్పుడే భయపడతారు ఆడవారు. యా పెళ్ళైన తర్వాత ఏదో అన్నారు కోటేశ్వరరావు గారు. భయపెడతారు. ఓకే సరే మాట్లాడు. హాయ్. ఏంటి నీ పేరేంటి? రాణి. నేనే నీ రాజు. జాగ్రత్తగా మాట్లాడు. వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు. మీ నాన్నగారు ఉన్నారు ఇక్కడ? మీ మమ్మీ వచ్చారా? అత్తయ్య గారు. అయ్యి బాబోయ్ రే వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారంట. మా మాయ. మీ మాయే. యా జాగ్రత్తగా మాట్లాడు. అర్థమవుతుందా? లేదంటే ఇక్కడ పెట్టి మనం చిత్త కొట్టుడే కాదురా నాయన. మరి ఏంటో చిలక కొట్టుడే. మాట్లాడు. ఇలారా? ఏ క్లాసు?
సెకండ్. వెరీ గుడ్. నేను ఎంతో తెలుసా? తెలీదు. అర కేజీ. అర కేజీ ఎలా చదివావురా? కింద సంవత్సరం ఏ క్లాసు? పావు కేజీ. నోర్మే, అర కేజీలు పావు కేజీలు అక్కడ ఉండవు, ఎల్కేజీలు యూకేజీలు ఉంటాయి. జాగ్రత్త మాట్లాడు. ఓకే. యా, చెప్పు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 21వ తరగతి. 21వ తరగతి. యా, 21వ తరగతి ఎలా చదివారా? 7వ తరగతి. 3 సార్లు. నోర్మే, సరే కానీ మాట్లాడు. మాట్లాడేనా? సీరియస్గా చెప్పు, నువ్వేం చదువుకున్నావు? నేనా? ఏం చదివావు? ఐఏఎస్. ఐఏఎస్ చదువు. యా. ఎలా చదువురా? ఇందాక వస్తున్నప్పుడు బస్ స్టాండ్లో రాసింది, అక్కడ చదివేశాను. నోర్మే, బస్ స్టాండ్లో రాసింది చదివితే ఐఏఎస్ అయిపోయినట్టు కాదు. మాట్లాడు. హాయ్. రాణి కదా, దగ్గరికి రా రాణి. హాయ్ రాణి. హాయ్. అయ్యో బాబోయ్, ఏమైందిరా? కడుపు నిండిపోయింది. యా, సరే కానీ రాణి, నీకు చిట్టి చిలకం వచ్చా? చిట్టి చిలకం వచ్చా? చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, కూటి చుల్లవా. ఏం మాట్లాడుతున్నారా? నరాలు కట్ అయిపోతున్నాయి. నువ్వు బాగా చెప్తుంది కదా, చెప్పరా తల్లి. తల్లి కదా రాణి. అదే. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, కూటి పిల్లవా. ఏమైందో? ఏ ప్రభు, క్యా హువా అంటే మేము మరి మొదట మూడే కదా, అమ్మాయి తప్పు చెప్పింది కదా, నేను కరెక్ట్ చెప్పనా? అదెందుకు సేమ్ చెప్పడం? నేను చెప్తాను రే. సరే చెప్పు. చిట్టి చిలకమ్మ. వెరీ గుడ్. తర్వాత చెప్పు తీసి కొట్టమ్మా. అలా కాదు, ఇది జరిగి చెప్పడం రావట్లేదు, మంచిగా చెప్పాలి. మళ్ళీ చెప్పు. చిట్టి చిలకమ్మ. వెరీ గుడ్. చిట్టి చిలకమ్మ. ఆంటీ కొట్టిందా? నోర్మే, ఆంటీ కాదు, అమ్మ అనాలి. నేను ఆంటీ పెంచింది, మీ ఆంటీ పెంచినా సరే అమ్మ అనాలి. మళ్ళీ చెప్పు. చిట్టి చిలకమ్మ. వెరీ గుడ్. అమ్మ ఎగరేస్తాను నిందా? నోర్మే, తల్లిని ఎవరైనా పిల్లలు ఎగరేస్తానంటారండి. తర్వాత అడవికి వెళ్ళావా? కాయ తెచ్చావా? వంటగదిలో పెట్టావా? వంటగదిలో ఎవరు ఉన్నారా? వంటలక్క నీకు అవసరమా? వంటలక్క ఎవరు? నల్లక్క. సరే, వంటగదిలో పెట్టావా? లాటక్కన మింగావా? బ్రిటిష్ వారిలాగా ఉన్నారు. బ్రిటిష్ వారిలాగా కదా, తెల్లగా ఉందా పాప? కొంచెం దగ్గర నాన్న. హలో, హాయ్. ఇలారా, ఇట్రా. ఏం పేరు? తెలుగా, హిందీయా? ఎలా తెలుగేనా? రే బంగారం, ఇలారా. ఏమైందిరా? ఐశ్వర్యరాయ్ కళ్ళు వెళ్ళిపోయిందా పాప? మాట్లాడదేమో. సరే కానీ నువ్వు మాట్లాడతావా? ఇలారా. ఈ పాప తెలుసా నీకు? తెలిసి టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ ఏం కాదు, అంటే ఎల్లో కలర్ వేసుకుందని. నోర్మే, ఎల్లో కలర్ వేసుకుని టీడీపీ అయిపోతుంది. సరే, ఈ పాపతో మాట్లాడు. ఇట్లా నాన్న, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్. వెరీ గుడ్. ఒక్క నిమిషం ఉండే. ఎందుకు? కోటేశ్వరరావు గారు ఆయన ఏం చేశారా? కొంచెం అప్పు ఉండు సార్ నాకు. అప్పు ఎందుకు? మెడికల్ షాప్ పెట్టుకోవాలండి. ఎందుకురా మెడికల్ షాపు? డాక్టర్ గారి డబ్బులన్నీ మెడికల్ షాపులు ఉంటాయి నాయన. డాక్టర్ గారి డబ్బులన్నీ మెడికల్ షాపులు ఉంటాయంట. నువ్వు డాక్టర్ అవుతావమ్మా? వెరీ గుడ్. నువ్వేమవుతారా పెద్ద అయ్యాక? నేనా? ఏమవుతావు? ముందు పెద్ద అవుతాను, ఆ తర్వాత ఆలోచిస్తాను. ఆలోచించడం కాదు, మనిషి అన్నాక ఒక గోల్ ఉండాలి కదా. యా. నువ్వేమవుతావు పెద్ద అయ్యాక? నేను పెద్ద అయ్యాక ఏమవుతావు? కండక్టర్ అవుతాను. కండక్టర్ అవుతావు? యా. వెరీ గుడ్. కండక్టర్ అయ్యి అందరినీ పైకి తీసుకొస్తాను రే. కండక్టర్ అయితే పైకి ఎలా తీసుకొస్తావురా? పైకి రావాలమ్మా, పైకి ఎక్కాలి, పైకి రండి. పైకి రావాలమ్మా అంటే పైకి తీసుకొచ్చేయడం కాదు. నువ్వు ఏదైనా మంచి జాబ్ చేయాలి. ఇంకోటి ఉంది నాకు జాబ్. హలో, ఎవర్రా? బంగారు తల్లి. అవును, నిజంగా బంగారంలాగా ఉంది. తాకటెట్టుకో. అది కాదు నా ఉద్దేశం. కుందన బొమ్మలాగా ఉంది అన్నాను. కుందన బొమ్మలాగా కాదు. మరి ఎలాగుంది? కుందేలు బొమ్మలాగా ఉంది. సరే కానీ పాపతో మాట్లాడి. ఇట్లా నాన్న, సినిమాలు చూస్తావా? ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఎన్టీఆర్. నాని.
హిందీయా? హిందీ సినిమాలు చూస్తావా? ఎవరు ఫేవరెట్ హీరో? నేనేనేమో ఉండా. నువ్వెందుకు అవుతావు? ఆ బాబు చెప్పరా ఫేవరెట్ హీరో ఎవరు? సిగ్గుపడుతుంది చూసావా? సిగ్గుపడుతుంది, గుర్తు రావట్లేదు ఆ బాబు. చెప్పరా. తెలీదా? చెప్పాలనే చెప్పట్లేదు. ఎందుకురా? పెళ్లి చూపులో మాట్లాడకూడదురా. నోర్మే. పెళ్లి చూపులు ఇంకేమనుకో ఆ పాప ఉంది కాబట్టి మంచిగా చిన్న పాట ఏదైనా పాడినా గనగో. సరే వెళ్ళిపోయింది. రాణి आओ किसी रोज तुमसे मुलाकात होगी जा बेटा उसी रोज मेरे दिल సరే కానీ ఇంకెవరు తెలుగు వచ్చిన పాపలు ఎవరు లేరు? చిన్నపిల్లలు. ఓకే, బాయ్ వస్తారా? బాయ్ అయినా పర్లేదు. ఓకే, ఎనీ వన్ కెన్ కమ్ ఫార్వర్డ్. యా, ఒక నిమిషం. నా పాప వస్తుంది, నా పాపతో మాట్లాడుతుంది. కమ్ ఒక నిమిషం, కొంచెం బ్యాక్. హలో, అక్కడ నిలబడకండి సార్, ఈ పక్క వచ్చేసాయి. ఇలా పక్కరా అమ్మ, ఇలా పక్కరా, పక్కన ఉదయ్. ఉదయ్ గురుగారు, ఏమైందిరా మీరిద్దరు మ్యాచింగ్ చేశారండి? మేము అంటే మామూలుగా అనుకోకుండా కలిసింది కదా. సినిమాలు చూస్తావా? బా, ఎవరు ఫేవరెట్ హీరో? కల్కి సినిమా ప్రభాస్. యా, ప్రభాస్ ఒక మంచి డైలాగ్ చెప్పరా. వీలైతే ఫ్రేమ్ ఇద్దాం డూడ్. వెరీ గుడ్. మహా అయితే యాసిడ్ పోతారు. నోర్మే అయినా రాంగ్. అలా కాదు, నువ్వు చెప్పడం రావట్లేదు. యా, నీ ఫేవరెట్ హీరో ఎవరు? పుష్ప. నేను సురేంద్ర అందరూ అంతే. అవునా? యా, నిజంగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? మరెవరు? మళ్ళీ ఎవరు? అలా మాట్లాడకూడదు. సరే కానీ ఎవరితో మాట్లాడదాం? ఫస్ట్ యూ కమ్ ఫార్వర్డ్. నీ పేరేంటి? జోస్ని. అయ్యి బాబోయ్, జోష్ని ఎలారా? జోష్ని కోసం పాట పాడినా? పాడండి, పాడాలా నీకోసం? మాట్లాడు. ఏమైందిరా? ఆడళ్ళు అంతే, బయట ఏమో మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. లక్ష్మీ మేడం లేక సైలెంట్గా ఉంటారా? మధ్యలో లక్ష్మీ మేడం ఏం చేశారు? ఇంట్లో చూడాలరా నాయన, రక్తరంబోలా ఏముండదు మేడం. పాప లక్ష్మీ మేడం అంత సీరియస్ అవుతారు మీరు? అదిగో నవ్వుతున్నారు మేడం. నవ్వుతూనే చూశాను. పళ్ళు కొరుకుతున్నారు, వినపడతలేదు నీకున్నారు. పళ్ళు ఏం కొరకట్లేదు. సరే కానీ ఇట్రా నాన్న, ఇట్రా. చిన్న పాట పాడు, నీకు వచ్చింది ఏదైనా? రైమ్ చెప్పరా తల్లి. కమ్ రైమ్ చెప్పు. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఎవరు ఇలా చిట్టి చిలకమ్మ? ఉండో చెప్పనే బాబు, భయపడుతుంది. చెప్ప. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండొచ్చావా? గుట్ట పెట్టావా? గుట్టువావా? సోఫా. బాగా చెప్పింది, నిజంగా చాలా బాగా చెప్పావు. అగో ఆ బాబా బాగా చెప్పింది కదా, సోఫర్ చెప్పింది. అవును, మంచి క్వశ్చన్ అయితే అడిగి పంపించే. చిన్న క్వశ్చన్ అడగనా? అడుగు. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావు తల్లి? చెప్పా. ఓకే, వెళ్ళిపోనన్న. సరే, ఇక్కడ బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు రే. మా టీమే, మీ టీమే వీళ్ళందరూ. యా, సరే కానీ ఎవరితో మాట్లాడరా ఫస్ట్? హాయ్. హాయ్, నీ పేరేంటి? జస్విత్. వెరీ గుడ్. జస్విత్, పెద్దకి ఏమవుతావు? కొంచెం లావ్ అవుతాడు. ఉండా, ఎవరైనా లావ్ అవుతారు, అది కాదు. పెద్దకి ఏమవుతావు? కొంచెం పొడుగవుతాడేమో. ఉండా, పొడుగవుతాను. పెద్ద అయిన తర్వాత పొడుగవరేటి? అలా కాదు నా ఉద్దేశం. బాగా పెద్దకి ఏమవుతావు? ముసలాడు అవుతాడు. ఉండవాయా నువ్వు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నువ్వు పెద్దకి ఏమవుతానా? నేను ఆఫీసర్ అవుతాను. ఆఫీసర్ అవుతావు? ఏ ఆఫీసరు? ఆర్మీ. ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాను సార్ ప్లీజ్. ఆర్మీకి సోల్జర్ అవడం అనేది చాలా గొప్ప విషయం. ఆర్మీకి వెళ్ళి ఏం చేస్తావు?
అదే ఇల్లు ఏం చేస్తావు? అదే ఏం చేస్తావు? అదే పైలట్లు ఏదో ఉంటుంది. నే- ఎయిర్ ఫోర్స్. ఆర్మీ అన్నాడు, ఎయిర్ ఫోర్స్ అన్నాడు. కొంతమంది ఎయిర్ ఫోర్స్ అవుతారు. నేను ఎయిర్ ఫోర్సే. ఏ నువ్వు ఎయిర్ ఫోర్స్లో జాబా? యా. అంటే ఏం చేస్తారా? గాలి తిరగడం. అవునే, గాలికి తిరగడం కాదు. ఆయన మంచి గోల్ పెట్టుకున్నాడు ఇందాక ఫస్ట్ కదా. వెరీ గుడ్. అబ్బాయి ఏదైనా చిన్న క్వశ్చన్ అడిగేనా? అడుగు. లడ్డూలు ఎలా ఉంటాయి? గుండ్రంగా ఉంటాయి. గుండ్రంగా ఉంటాయి అంట. కాదు, మరి ఎలా ఉంటాయి? ఆడియన్స్ వాళ్ళు తీసుకో. మేడం ఏదో అన్నారు. ఎలా ఉంటాయి మేడం? లడ్డూలాగే ఉంటాయి. సూపర్ మేడం. ఇంకా అడ్మకంగా ఉంటాయి. అడ్మకంగా. పోనీ ఇంకా నెక్స్ట్ నువ్వు చెప్పరా, లడ్డూలు ఎలా ఉంటాయి? లడ్డూలు ఎలా ఉంటాయి? తినకుండా ఉంటాయి. తినకుండా ఉంటాయి. మీరు అలాగ అనుకున్నారు. సమ్మర్ గ్యాప్. ఇప్పుడు ఒక చిన్న సాంగ్ ఏదైనా పాడండి. మీకు వచ్చిందే అజీవేష్? ఇంగ్లీష్ అయినా పాడు. నీ ఇష్టం. అక్కడ చేతులు తీసేసి పాడి. First things first, I'ma say all the ones and I'm you are the one not to say all the masher of my sea. Ooh, the masher of my sea. పాడుతున్నాడు కదా, కోరస్ ఎత్తున్నాడు. కోరస్ అండి రెడీ. అంటే కోరస్ అంటే నీతో పాటు నీకు సంగీతంలో సహాయం చేయడం అనమాట. చాలా బాగా పాడావు నిజంగా. ఏమర్థమైందిరా అంటే ఆ అబ్బాయి చాలా బాగా పాడాడు అనిపించింది నాకు. నిజంగా సూపర్ పాడావు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఈ అబ్బాయి ఎవరో తెలుసా? తెలిసి నాకు. ఈ అబ్బాయి ఏం చేశాడు? 2 ఆకులు ఎక్కువ చదివాడు. అవును, కొంచెం తెలివిగా మాట్లాడుతున్నాడు ఆయన. యా, సరే మాట్లాడు. హాయ్. హాయ్. సూపర్ డార్లింగ్. ఏమవుతావు నువ్వు పెద్ద అయ్యాక? సైంటిస్ట్. సైంటిస్ట్? నేను సైంటిస్టే. నువ్వు సైంటిస్ట్ అవుతావు? యా. సైంటిస్ట్ ఏం కనిపెడతావురా? ఇద్దరు మగపిల్లలు కనిపెడతావు. నోర్మే కనిపెడతావు అంటే అది కనిపెడతావు కాదు. నువ్వేమవుతావు? సైంటిస్ట్ ఏం కనిపెడతావు? ఐరన్ మ్యాన్. ఏరోప్లేన్. ఓకే, కొత్తగా కనిపెడతావు. యా, సరే కానీ మాట్లాడే. నువ్వు ఎవరికి ఫ్యాను? ప్రభాస్. ప్రభాస్. వెరీ గుడ్. చిన్న పాట పాడవా? నా వాళ్ళు ఇంటి పాడతాడు. సరే రండి. ఆ పక్కన మీకు ఇప్పుడు గంట కూడా. సరే ఒక క్వశ్చన్ అడుగు. ఒక క్వశ్చన్ అడగనా? ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఓకే, అడిగే క్వశ్చన్. పర్వాలేదా? పర్వాలేదు. ఆన్సర్ చెప్తాడని అనుకుంటున్నా. ఎస్కేప్ అయిపోతున్నా. ఏమైందిరా? ఒకసారి నువ్వు ఉండే. ఎందుకో మై ఫేవరెట్ కలర్ ఏంటో? పింక్. ఓయ్ ఇట్రా. హలో, అబ్బా పేరేంటండి? వాగ్దేవి. ఇట్రా. భవిత ఇట్రా ఒకసారి ప్లీజ్. భవిత మాట్లాడదంట్లే. ఈ అబ్బాయితో మాట్లాడి. అడిగిన క్వశ్చన్ అడిగి ఫాస్ట్గా. నడిచే కాయ ఏంటి? నడిచే కాయ ఏంటి? నువ్వు చెప్పనా? నువ్వు చెప్పాలా? ఫుడ్ ఐటమ్. ఫుడ్ ఐటమ్ కాదు కానీ నువ్వు అనుకుంటున్నా. ఓకే, చెప్పు. నువ్వు చెప్పు. నడిచే కాయ ఏంటి? ట్రై చేయి. ఆన్సర్ ట్రై. అరటిపండు. అరటిపండా? కాయ సార్. జాంకాయ. కాదు. ఆడియన్స్ వాళ్ళు తీసుకో. అడుగు ఆడియన్స్. నడిచే కాయ ఏంటండి? ఫుడ్ ఐటమ్. నీటి తలకాయ. అడిగమ్మా, ఎక్స్ట్రా వద్దుగా. ఎవరా అబ్బాయి? నా ఫ్రెండే. ఇద్దరు ఫ్రెండ్సా? తొక్కేం కాదు అన్నాడు. అయినా పర్వాలేదు. మేమిద్దరు కిచిడీ దోస్తులు. కిచిడీ కాదు, జిగిడి అనాలి. సరే అడగండి. ఆడియన్స్ అడుగు. నడిచే కాయ ఏంటి? చెప్తారు. అవును, దాన్ని ఆడియన్స్ పోల్ అంటారబ్బా. వంకాయ. కాదు. ఇంకా సరే కానీ 2 ఎంత? 4. కాదు, 22. అలాగేందిరా? ఆన్లైన్ క్లాసులు. సారీ. సరే నువ్వు చెప్పు. నడిచే కాయ నువ్వు చెప్పరా? నేను చెక్కేనా? ఎవరైనా చెప్తారండి? వాక్కాయ. ఇంకా కొబ్బరికాయ. మేడం
దొండకాయ. మరి క్లూ ఇచ్చారా? నాన్ వెజ్ ఐటమ్ మేడం. ఎవరైనా మా మగాలైతే చెప్పేయగలరు. బాబూజీ ఆయన చెప్పట్లేదేంటి? ఆయన మాట్లాడరు మగాల ముందు. ఓహో, ఇంకా నువ్వు చెప్పారా? చెప్పేనా? ట్రై చేస్తారా సార్? నాన్ వెజ్ ఐటమ్ సార్. ఎవరు తినరా అసలు నాన్ వెజ్? కందనంకాయ. ఏ సురేంద్ర బ్రో, యూ నాటి. సార్ నువ్వు చెప్పారా? ఫిష్ కాదు. ఎవర్రా నువ్వా? సార్ నువ్వు చెప్పరా? నడిచే కాయ ఏంటది? ఎండ్రకాయ. పీత అంటారండి వాడు. క్రాప్. సరే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగేసి అబ్బాయిని పంపించేద్దాం. అడిగేనా? అడుగు. తాగలేని టీ ఏంటి? తాగలేని టీ ఏంటి? కాఫీ తాగుతారు కాక. బ్లడ్. ఇంకా అడిగిన దానికి అన్నీ నా ఆపోజిట్లో సమాధానం చెప్తున్నాడండి. ఆ నాన్నగారు తెచ్చుకొని తాగేసాడేమో. ఉండా, అలాగే కాదే బాబు. సరే చెప్పు. తెలీదు. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చాడు. తర్వాత ఎవరు చెప్తారు తాగలేని టీ? బ్లడ్. అది తినేస్తాడు ఏంటంటే ఆయన. సరే నువ్వు మర్చిపోయినా. ఆడియన్స్ పూల్ తీసుకోండి, అడగండి, చెప్తారు ఎవరు. తాగలేని టీ ఏంటి? సిటీ. ఇంకా ఆల్ఫాబెట్ టీ. ఇంకా అక్కడ నలుగురు లేడీస్ కూర్చున్నారు. ఏం జరుగుతున్నట్టు? సైలెంట్గా చీటీ పాడేస్తున్నారు అక్కడ. సైలెంట్గా చీటీ పాడేం పాడట్లేదా బాబు? నీకు తెలియదు నాయన. ఆ లేడీస్ ఎక్కడ కూర్చుంటే అక్కడ చీటీ పాడే ఉండవు. సరే వెళ్ళిపోండి సార్. అయితే మీరు చెప్పలేకపోతున్నారు. మీరు ఎవరు మాట్లాడతారా దీంతో? స్పీక్. జశ్వంత్. ఓకే, మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగవచ్చు దీన్ని. నీ పేరేంటి? డీజే టిల్లు. అంటే అది పేర్రా నాయన, అది పేరండి సార్. నీ పేరేంటండి? జశ్వంత్. ఏ ఊర్లో అండి? అన్ని ఊర్లో ఒకటే పేరు ఉంటుంది కదా. అన్ని ఊర్లో ఒకటే పేరు ఉంటుంది. సరే కానీ జశ్వంత్ ఒక చిన్న పాట ఏదైనా పాడతావా? చిన్న హమ్మింగ్ ఇ చాలు. నువ్వు పాడు, నేను పాడినా. పచ్చబొట్టేసిన నాకు వచ్చావు. ఏది నువ్వు పాడు. పచ్చబొట్టేసిన. వెరీ గుడ్. కాకిరట్టేసిన. నోర్మే అలా కదా, అందంగా పాడాలి. మళ్ళీ కన్నా, మళ్ళీ పాడు. ఆవు పాలిచ్చిన గేది ఫ్యాడేసిన. పాటలు పాడడం రాదా వీడికి? అన్ని డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సరే మీరు పాడండి సార్ ఏదైనా చిన్నది. We shall overcome. We shall overcome. We shall overcome. ఏడో కుదిలే. ఏడుతుంది కాదు ఆయన. పాట పాడుతున్నాడు. నేను అలాగ అనుకోలేదు. మరి ఏమన్నాడు? నాకు పాడడం రాదు. ఊర్మి పాడడం రాదేమో అంటలేదు ఆయన. ఇది మళ్ళీ పాడండి సార్ ఒకసారి. We shall overcome. We shall overcome. We shall overcome. Oh deep in my heart, I do believe. చాలా బాగా పాడు. అర్థమైతే నోర్మే. అంటే పాట బాగా పాడడం ఇంపార్టెంట్, అంతే. అర్థం అవడం కాదు. ఓకే సార్, ఇంకేదో పాడతారా ఎవరైనా? ఉదయ్ నువ్వంటే పిచ్చే. ఉదయ్ అంటే నా ఫ్రెండ్ ఆడు. నీకోసం లచ్చుకొచ్చే ఓడింది నా నెత్తి మీద వచ్చే. నోర్మే పాడండి. చిట్టి చిలకమ్మ. అవి బాబు తల కొట్టేసుకున్నాడండి. నవ్వేసుకుని ఆయనే కొట్టేసుకున్నాడు. ఒక చిన్న పాట ఏదైనా పాడు బంగారు, సినిమా పాట. సార్ నీకు వచ్చింది పాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే సార్, మీరు అందరూ కూర్చోవచ్చు. అయితే మాట్లాడతారా? ముందుకు రండి. చెప్పరా. ఏం మాట్లాడతలేదేంట్రా? ఇంటికాడ కూడా అంతే.
ఇంటికాడ కూడా అంతే మాట్లాడటం. మాట్లాడవా? నువ్వు మంచోడువా కాదా? మంచోన్నే. రియల్గా చెప్పు. నిజంగా మంచోన్నారా? చదవాలి మంచోడువా? రేయ్ కూర్చో వెనకాల. ఏమైందో ఈ కాలం కుర్రలతో మాట్లాడలేం. ఆయన చాలా తెలివైనడు, బాగా మాట్లాడుతున్నారు. సరే మనోడికి ఏదైనా చెప్పు. కొంచెం అన్నం తినే ఉంటారా? అది కాదు, అదే డెఫినెట్ గా తింటాడు. అన్నం తింటారా? అన్నం తింటాం. మరి ఏం తింటావు? వాళ్ళ అమ్మ బుర్ర తింటాడు. నోర్మే, వాళ్ళ అమ్మ బుర్ర ఏం తింటావు? అన్నం తింటారు కదా మీరు. వెరీ గుడ్. సరే ఏదైనా మాట్లాడండి. కూర్చో కూర్చో అలా కూర్చో. నువ్వు మనిషివా పశువా? ఏదో అంటున్నాడు. తప్పు నీది కాదులే. నీకు ఎలా కనపడుతున్నాను? మనిషిలా కనబడట్లేదు. ఏ మనిషిని కాదు కదా మరి. బొమ్మనే బొమ్మ. సరే సరే అయితే వెళ్ళండి, మాట్లాడతారు ఇంకా. ఏ గురు జస్సు. జస్సు నీ పేరు? జస్సి. ముద్దు పేరు జస్సా? యా. ఇంటికాడ తుస్సు తుస్సు. సరే కానీ సింగనాథం గురగారం, నీకు పెళ్ళి అయిందా? నీకు అయిందా? నేందో చెప్పాను కదా నాకు ఇలా అవలేదు అనేసి. నీకు అయిందా లేదా? అయింది నాయన. ఒక్కసారి. మీ ఆవిడ మంచిదేనా? దేవత. అబ్బో, ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నావు? నేను వెళ్ళే వరకు అన్నం తిందాం. నువ్వు వెళ్ళే వరకు అన్నం తిందు. యా. గంట లేట్ అయితే తిందాం. 2 గంటలు లేట్ అయితే తిందాం. నిజంగా? యా. ఓకే, మరి ఏం తింటది? నా బుర్ర తింటది. అదే కదా తింద మీ ఆవిడ. యా. అంటే ఈ రోజుల్లో కూడా భర్త వచ్చే వరకు భార్య భోజనం చెప్పడం అంటే గొప్ప కదా. ఏడిచావులే. అదేంట్రా? నేను వెళ్ళి వంట చేయాలరా. నువ్వు వెళ్ళి వంట చేయాలా? యా. అరే నీకు తాజ్మహల్ తెలుసా? యా. ఎవరు కట్టించారు? షాజహాన్ కదా. యా. మరి మీ ఆవిడ కోసం నువ్వు ఏదైనా కట్టించావా? కట్టించాడ్రా నాయన. ఏం కట్టించావురా? ఎల్ఐసి పాలసీరా. ఎల్ఐసి పాలసీ ఎందుకు కట్టించావు? కోటేశ్వరరావు గారు అదే చెప్పారు. మరి నోర్మే, కోటేశ్వరరావు గారు ఏం చెప్పలేదు. ఆయన ఎందుకు చెప్తారు కానీ. సరే కానీ మరి ఈ రోజుల్లో ఆడవారు చాలా ముందుకెళ్తున్నారు కదా. ఆ సురేంద్ర ఇలా అంటున్నాడు. సరే నువ్వేమన్నా బ్రో? మగాళ్ళు ముందుకెళ్తున్నారు. అది కాదు, ఆయన మీరిద్దరు క్లోజా? చాలా క్లోజ్ ఇద్దరం. ఓకే సరే కానీ సింగనాథం గురగారం మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి యా, వీళ్ళందరికీ నువ్వు పద్ధతిగా, వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతారు కదా. యా. దోమలు కొట్టకుండా పడుకోవాలంటే ఏం చేయాలి? సురేంద్ర ఇది అంటున్నాడు. ఏమన్నావు బ్రో? అలా కాదు. సరే నువ్వు చెప్పు. దోమలు కొట్టకుండా పడుకోవాలంటే ఏం చేయాలి? మందు కొట్టాలా? దోమల మందా? ఏమైందో ఇంకా నేను అనుకున్నాను వెళ్ళినప్పుడు షాపులు కట్టేతారు. నావి శ్రీనివాసరావు గారిని అడిగిదాం అనుకున్నా. నోర్మే, నావి శ్రీనివాసరావు గారు ఎందుకో 4,000 దగ్గర 6,000 దగ్గర మంచిగా ఉంటుంది. నోర్మే. సరే కానీ సో ఇంకా దోమలు కొట్టుకొని పడుకోవాలంటే ఏం చేయాలి? ఎనీవన్? దుప్పటి కప్పుకోవాలి కాదు. ఆలోట్ పెట్టుకోవాలి కాదు. తలగడ పట్టుకోవాలా? సరే నువ్వు చెప్పరా. దోమలు కొట్టకుండా పడుకోవాలంటే ఏం చేయాలి? దోమలు కొట్టకుండా పడుకోవాలంటే ఏం చేయాలి? ఇల్లు తగలెట్టాలి. నోర్మే, సరిగ్గా చెప్పు. దోమలు కొట్టకుండా పడుకోవాలంటే ఏం చేయాలి? దోమలు కొట్టకుండా పడుకోవాలంటే ఏం చేయాలి? దోమలు పడుకున్నాక మనం పడుకోవాలి. దోమలు పడుకున్నాక మనం పడుకోవాలి కాదు. ఓకే యా. సరే కానీ సింగనాథం గురగారు, నీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు నాయన. ఎంతమంది? 2.5. 2.5? యా. అదేంట్రా? 2 పుట్టేశారు. ఒకడు ఆన్ ది వే. ఆన్ ది వే ఏంటి? ఇంగ్లీష్ మీడియం చదువుతావు. ఓకే మరి పెద్ద అబ్బాయి పేరేంటి? పవర్ స్టార్. ఓకే పవర్ స్టార్. యా. మరి అమ్మాయి అబ్బాయి రెండోది? అమ్మాయి. ఏం పేరు? అరుంధతి జేజమ్మ. ఓకే ఈసారి పుట్టేది అటు ఇటు కాకుండా పుడితే ఎవరి పేరు పెడతావు? నీ పేరే. నోర్మే, నా పేరు ఎందుకు పెడతావు? సరే కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా. యా. నీకు మిమిక్రీ వచ్చా? నీకు వచ్చా? అది ఇప్పుడు ట్రై చేసింది అదే కదా. నాకు వచ్చి మిమిక్రీ. నీకు వచ్చి? యా. ఇందాక మనం వస్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద కుక్క అరిచింది కదా. యా. ఎలా అరిచింది? అలా అరిచింది. యా. ఓకే ఇప్పుడు అదే కుక్క కాకినాడలో కుక్క ఇది ఎలా అరుస్తుంది? సౌండ్ రావట్లేదేంట్రా? అక్కడ అరిస్తే అక్కడ ఎలా వినపడుతుందా? అర్థం కాలేదు. అక్కడ అరిస్తే ఇక్కడ వినపడుతుందా?
వినపడదు దూరంగా ఉంది కదా. ఓకే, అదే రాజమండ్రిలో కుక్క అయితే మరి ఇది వినపడలేదేంటి? అది మోగది, నోరుమే మోగదంట. దిక్కుమని తెలివితేటలు వాడకూడదు. ఓకే యా, సరే కానీ నీ పేరు డిజెట్ ఇల్లు యా. ఇంతమంది ఉన్నారు కాబట్టి మన పద్ధతిగా వీళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక మాట ఒకసారి చప్పట్లు కొట్టచ్చు కదా, ఒకసారి క్లాప్స్ కొడితే హ్యాపీ ఫీల్ అవుతారు సార్. థ్యాంక్ యూ. దీని పేరు వెంట్రిలాక్విజం డిజెట్ ఇల్లు అని నేను పెట్టాను డాల్కి నేము. బేసిక్ ఈ ఆర్ట్ ఫామ్ నేను చాలా చోట్ల ప్రజెంట్ చేస్తూ ఉంటాను బయట. ఎస్ ఎగ్జాక్ట్లీ. బయట దేశాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఒక తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ లాంటి చిన్న చిన్న టచ్ అప్ ఉన్న లాంగ్వేజ్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. నిజంగా చేస్తూ ఉంటా. సో వీళ్ళందరికీ కూడా పిల్లలకి నేను సైన్ అవుట్ అయ్యే ముందు ఒక మాట, మీరు ఏ ఆర్ట్ ఫామ్ అయినా నేర్చుకోండి పిల్లలు. ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ యూ కెన్ లర్న్, బట్ అలాంగ్ విత్ యువర్ స్టడీ ఓన్లీ. ఓకేనా? చదువుకుంటేనే ఇప్పుడు ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలి. నేను చదువుకున్నాను, తెలియకున్నారు పిల్లలు ఇక్కడ. నేను ఎంఏ, ఎంబీఏ, బీఈడీ, డిప్లొమా మిమిక్రీ చేశాను. సో చదువుకుంటూ ఆర్ట్ ఫామ్ ఎప్పుడు నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది వెంట్రిలాక్విజం. నచ్చితే క్లాప్స్ కొడితే హ్యాపీ ఫీల్ అవుతుంది సార్.